లాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే రాయి రాయి నా మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట కన్నే పట్టిందే నా రంగులతో పట్ట బాక్స్ బద్దలైపోయే లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను పవర్ బై విజయలక్ష్మి డీర్ మెన్పగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ ఫ్రైడే అనగానే మా గోల్డ్ డ్రెస్ సెట్ లోకి సెలబ్రిటీస్ హంగామా చేయడానికి వచ్చేస్తారు. మరి ఈ రోజు రాబోతున్న ముగ్గురు సెలబ్రిటీ లక్ష్ములు ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏ మేఘాల్లో డాన్సింగ్ నేను మెరుపులతో రేసింగ్ నేను వాటర్ పై వాకింగ్ నేను చుక్కలతో చాటింగ్ నేను రెయిన్బోలో స్విమ్మింగ్ నేను ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను జాబిలిపై జంపింగ్ నేను సంతోషాన్ని సిప్పింగ్ నేను నిన్నటి దాకా అరవింతలు అంటే మరి ఏదేనంటూ తెగ ఫిక్సింగ్ నేను గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ నే ఇంకో వండర్లా వాచింగ్ నేను అరే ఏమైందమ్మా నీకు? ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను ఏయ్ ఎస్ వచ్చేసారు ముగ్గురు బ్యూటిఫుల్ లక్ష్ములు ఈ రోజు మా గోల్డ్ డ్రెస్ సెట్ కి. సో ముందుగా పెళ్లిపట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరపు నుంచి ముగ్గురికి బ్యూటిఫుల్ సారీస్. ముందు చూపు లేని వాళ్ళు ఎవరు? శ్రీముఖి. శ్రీముఖి మాట్లాడలేని అమ్మాయి వారు. మెల్లగా తెల్లారిందో ఎలా చెంపు తెచ్చేసిందో ఇలా. ధరణి యు నో చంబు? యా ఐ నో. వాట్ చంబు? మార్నింగ్ చూపిస్తా. మా గోల్డ్ డ్రెస్ సెట్ కి ప్రస్తుతానికి అయితే చాలా కలర్ వచ్చేసింది. బట్ అంతకన్నా ముందు ప్రతి రోజుకి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత గురించి ఈ రోజు మాట్లాడుకోవాలంటే రెండు దేశాలు కొట్టుకుంటే యుద్ధం, కానీ ఒకడు మీదడిపోతే అది దండయాత్ర, హిట్లర్ గారి దండయాత్ర. ఈ రోజే హిట్లర్ గారి వల్ల మన రెండో ప్రపంచ యుద్ధంకి ది ఎండ్ బీజం పడింది అనమాట. అంటే ఆయన వల్ల ఇంకా సెకండ్ ప్రపంచ యుద్ధం జరగకుండా మన ప్రపంచం చాలా సేఫ్ గా ఉన్నాం. So please don't encourage any kind of war. Let's do only love and peace. So ఇంత పీస్ఫుల్ ఇంత లవ్లీ నోట్ మీద స్టార్ట్ అయింది కాబట్టి సో ముందుగా సౌజన్యతో మాట్లాడదాం. హాయ్ సౌజన్య, హౌ ఆర్ యు? హాయ్ శ్రీముఖి, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. సో సౌజన్య ఏం జరుగుతుంది లైఫ్ లో, ఎలా ఉన్నావు? లైఫ్ బాగుంది. ఇప్పుడు ప్రెసెంట్ అమ్మ నా కొల్ల సీరియల్ చేస్తున్నాను. సో బాగుంది. అమ్మ నా కోడలా సూపర్ అన్నమాట. హాబీస్ ఏంటి అసలు నీవి? హాబీసా? మ్యూజిక్ వింటానంతే, పాడను. ఖచ్చితంగా నేను ఈరోజు పాడిస్తాను రౌండ్ నెంబర్. అదే టెన్షన్ గా ఉంది నాకు. అస్సలు వీక్ అంటేనే మ్యూజిక్. నేను నో ప్రాబ్లం, నేను నీలో కాన్ఫిడెన్స్ ని పెంచడానికి ఈ రోజు ఉన్నాను. థ్యాంక్ యూ. ధారణి పాప, హౌ ఆర్ యు? సూపర్. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ధరణి అప్పుడెప్పుడో నేను ఇలాగే సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సెట్ లో కలుసుకున్నాను. మామూలు చలాకీగా ఉండదు పాప. కాదు, నాకిన చాలా చాలా యాక్టివ్ అంటే శ్రీముఖి. తెలుగు యాంకర్స్ లో చాలా యాక్టివ్ యాంకర్ అంటే శ్రీముఖి. ప్లీజ్ నువ్వే విన్ అవుతావు, శ్రీముఖి హెల్ప్ చేస్తుంది. ఓకే, నువ్వు వినవకపోయినా పర్లేదు. ఏదేమైనా కానీ నాకు కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. కానీ నాకిన శ్రీముఖి అని అంటే శ్రీముఖి నాకినవా అని అందరికి డౌట్.
యూ టెల్ మీ అదర్వైజ్ షూటింగ్స్ లేనప్పుడు ఏం చేస్తుంటావు? మా బుర్రలు తింటా ఉంటా. ఏ షూటింగ్ లేనప్పుడు నేను నీ బుర్రాలు తినుకోండి, మీ ఇంట్లో ఎందుకే ఉంటాను, నేను వెజిటేరియన్. బుర్రాని ఓకే, సో రితికా, హౌ ఆర్ యు? గుడ్. సో ఇద్దరు అమ్మాయిలతో సీరియల్లో సూపర్ గా నటిస్తున్నావు అని మంచి మంచి టాక్ వచ్చేస్తుంది బయట. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ అదర్ దెన్ ఇద్దరు అమ్మాయిలతో? యాక్చువల్ గా అయితే బయట చాలా కామెడీగా జోల్ గా ఉంటాను, కానీ ఇద్దరు అమ్మాయిలో విలన్ గా ఇచ్చేసారు. జనరల్లీ ఇలాంటి అందమైన అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో చేయాలి, కానీ ఎందుకు ఇద్దరు అమ్మాయిలతో చేస్తుంది? కాదు, సీరియల్లో ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు, అందుకే ఈ అమ్మాయి ఎంటర్ అయింది. మా సీరియల్ పేరు ఇద్దరు అమ్మాయిలు, కానీ అందులో ఉన్నది మాత్రం ఇద్దరు అబ్బాయిలే. అవునా? అదేలే, వెరీ గుడ్. సో ముగ్గురు కూడా అమ్మన కొడల ఇద్దరు అమ్మాయిలతో సూపర్ డూపర్ హిట్ సీరియల్స్ ఆఫ్ జీ తెలుగు ఈ రోజు సూపర్ హిట్ గా ఉండబోతుంది ఎపిసోడ్ అని మాకు గట్టిగా నమ్మకం ఉంది. సో మీ ఇల్లు బంగారం కావాలంటే ముందుగా రౌండ్ నెంబర్ 1 స్టార్ట్ చేయాలి. మా సౌజన్యకి ఇష్టం లేని రౌండ్, పాటలు పాడే రౌండ్. సో స్టార్ట్ చేసేద్దాం. రౌండ్ నెంబర్ 1, పాటకి ప్రాణం పల్లవైతే చరణం దాని బాడీ. పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే. ఓకే సౌజన్య, చాలా సింపుల్ రౌండ్ ఇది. నీకు సంబంధించిన సాంగ్ ఆన్ ది స్క్రీన్స్ ప్లీజ్. హే డాష్ కట్టుకొచ్చి ఓ నాయిక డాష్ నవ్వుతుంటే ఈ పాట ఎక్కడ విన్నట్టు అనిపిస్తుంది. డాష్ ఎగిరి కన్ను కొట్టే కలర్ ఎగిరి కేక పెట్టి ఎర్రతుండు ఈల పవన్ కళ్యాణ్ గారి కాటం రైడర్ సాంగ్. కొత్త సినిమా. నాన్న నాన్న కట్టుకొచ్చి ఓ నాయక, నాన్న నాన్న నవ్వుతుంటే ఓ నాయక. మ్యూజిక్ విన్నాను తెలుసా, మ్యూజిక్ చాలా ఇష్టం నాకు. అది అందులో శృతి హాసన్ గారు కదా. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఇచ్చినా పాడలేకపోతుంది సౌజన్య అంటే సార్ మీరు చూడాలి. Anybody wants to try? మ్యూజిక్ లో వీక్ నేను. అసలు స్టార్ట్ చేయలే. హే డాష్ కట్టుకొచ్చి ఓ నాయిక డాష్ నవ్వుతుంటే ఓ నాయిక డాష్ ఎగిరి కన్ను కొట్టే కాలర్ నాయక ఎగిరి కొట్టి ఎర్రతుండి ఇలా కొట్టేనే. వెరీ గుడ్. సో అట్లీస్ట్ నీకు ఒక పదం ఇస్తాను, అదే పదాన్ని బ్లాంక్స్ లో ఫిల్ చేసి ప్యారడీగా పాడితే ఎట్లా ఉంటుందో చూద్దాం. సో నీకు నేను ఇస్తున్న పదం అరిటాకు. హే అరిటాకు కట్టుకొచ్చి ఓ నాయిక. మ్యూజిక్ అరిటాకు కట్టుకొచ్చి ఓ నాయక, అరిటాకు నవ్వుతుంటే ఓ నాయిక, అరిటాకు ఎగిరి కన్ను కొట్టే అరిటాకు కాలర్ ఎగిరి కేక పెట్టే ఎర్రతుండి ఇలా కొట్టేనే. వామ్మో, కాటం రైడర్ మూవీ చూసావా నువ్వు? అసలు చూసాను. మరి ఈ ఏమైంది? సాంగ్ కూడా ఇష్టం తెలుసా, వింటాను. అదే చెప్తున్నా, ఓన్లీ వింటాను అంతే. సౌజన్య అలా అలా నీ సువర్ణ 2 పాదాలని ఇలా పెట్టి ఇక్కడ ఈ పాట మీద డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సాంగ్ మ్యూజిక్. నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టే కాలరెగిరి కేక పెట్టే ఎర్రతుండు ఇలా కొట్టెనే. నువ్వు చేనేత పంచ కట్టిన ఓ నాయక సంకురాత్రి పుంజు వేరా ఓ నాయక గాజులేమో గోల పెట్టే మోజులేమో లేవబట్టే సిట్టి నడుము చెమట పట్టెనే. ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత మాట అన్నది. ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత బాగున్నది. నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక. అండ్ ఇప్పుడు నాకు చాలా డౌట్లు ఉన్నాయి. పక్కనే ఉన్న ధరణి పాప ఇస్ ఫ్రమ్ బెంగళూరు రిటర్న్స్. అందుకే మేమిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందాం. పెళ్లి కూతురు తరపు నుంచి నేను, పెళ్లి కొడుకు తరపు నుంచి నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తా. ఆన్సర్ నువ్వు చెప్పు. సో ఎనీవేస్ ఇప్పుడు నువ్వు 2 గ్రాముల బంగారం గెలుచుకుంటావా లేదా తెలియాలంటే అసలు సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ని నువ్వు ఏం చేస్తావో చూద్దాం. సో మా కన్నడ పాపకి తెలుగు పాట ప్లీజ్. అది ఏంటి నాకు చదవడానికి దుమ్ము రేపుతున్నది బొంగరాని చేసి. కాదు, నాకు ఫస్ట్ లైన్ చదవడం. హే పాతికేల చిన్నది మాస్ మహారాజా రవితేజ పాట. నాకు ఫస్ట్ లైన్ వచ్చు. ఏది పాడు ఒకసారి, పాప మా అమ్మాయి కదన. హే పాతికేల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే. లాస్ట్ సెకండ్ లైన్ కూడా నువ్వే బతిమాలి. చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే. చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే. ప్లాన్ కూడా రితికాతో చెప్పించుకో. బొంగరాని చేసి డాష్ నడుము తిప్పుతున్నదా? నడుము తిప్పుతున్నదా? ఏమో డాష్ తిప్పుతున్నది అంటే ఏంటి? కమ్ ఆన్ ధరణి, యూ కెన్ డూ ఇట్ ప్లీజ్. చాప కళ్ళ సుందరి. అది ఎందుకు అదే నడుము చెప్పాను. టైమ్
లాస్ట్ ఇది మాత్రం నువ్వు గెస్ట్ చేసి నడుము అని అన్నావు. అది అసలు నడుమేనా కాదా? కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం మనం. కరెక్ట్ ఆన్సర్స్ ప్లీజ్. ప్లీజ్ ఫోన్లే పాపం నడుము ఒకటి కరెక్ట్ అయినా కన్సిడర్ చేసి 2 గ్రాముల బంగారం ఇచ్చేద్దాం అని అనుకున్నాను బంగారం. కానీ మూవింగ్ అహెడ్ రితిక వాళ్ళిద్దరు వదిలేసారు. ఎలాగో నువ్వన్నా గెలుచుకుంటావా లేదా చూద్దాం. నువ్వు మాత్రం ఖచ్చితంగా గెలుచుకుంటావు, ఎందుకంటే 2 అమ్మాయిలతో చేస్తుంది కాబట్టి. 2 అమ్మాయిలు బాగా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు కాబట్టి. నేను చాలా నిజంగా వీకా నిన్ను స్ట్రాంగ్ చేస్తాం ఈ రోజు. సాంగ్ ప్లీజ్. నాకు తెలుసు. ఊరుకోవే, నీ సాంగ్ తప్ప ఇంకా అందరి సాంగ్ తెలుసు. మొన్నే కదా జీ తెలుగులో శతమానం భవతి మూవీలోని సాంగ్. ఇది కూడా రాదులే. మెల్లగా తెల్లారిందో ఎలా, నాన్న తెచ్చేసిందో ఎలా, పోసి నవ్వులతో పొద్దున ఏం తీసుకొస్తుంది? పాలు. పాలుని పాలపై మీద ఎప్పుడు తినడం తాగడంలోనే ఉంటుంది పాప, అందుకే. పొద్దున్నే ఏమొస్తుంది? సూర్యుడు. మెల్లిగా తెల్లారిందో ఎలా, సూర్యుడా? పాల ప్యాకెట్ తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో పాల పసిపిల్లల, చేతితో బావులలో అసలు నేను ఈ సాంగ్ వినలేదు. చేతతో బావులలో గలగల. అట్లీస్ట్ ప్యారడీ చెయ్యి. అదే బ్లాంక్స్ లో చెంబుని. యూ మీన్ దట్ లండన్ చెంబు? లండన్ లో కూడా చెంబు తీసుకొని వెళ్ళావా నువ్వు? అక్కడ లండన్ అంటేనే చెంబు. సో లండన్ చెంబు పెట్టేసి నువ్వు అక్కడ పాట పాడితే ఎలా ఉంటుందో చూద్దాం. మెల్లగా తెల్లారిందో ఎలా, చెంబు తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో చెంబు పసి పాపల్ల, చేతతో బావులలో గలగల, చెరువులో చెరువులో చెంబు ఈతల కల. ఆ చెరువులో చెంబు. ధరణి యు నో చంబు? యా ఐ నో. వాట్ చంబు? మార్నింగ్ చూపిస్తా. ఈ పిల్లలైతే ఏకంగా చూపిస్తా అంటున్నావా ఏంటి? చూపించవా? మార్నింగ్ వస్తుంది చూపి. ఎనీవేస్ యాక్చువల్లీ రైట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాము. ఎలాగో నువ్వు కూడా 2 గ్రాముల బంగారం మాకు ఇచ్చేసావు కాబట్టి ఆన్సర్స్ ప్లీజ్. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసి ఈ వేళలో నేను 2 గ్రాముల బంగారం తీసుకుంటాను. అయ్యో 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 రామా, అయ్యో అయ్యో ఏంటి కర్మ. సో వెరీ గుడ్. సో ఇంతటితో అయితే రౌండ్ నెంబర్ 1 పూర్తయిపోయింది. రౌండ్ నెంబర్ 1 పూర్తయిపోయిన తర్వాత మా ముగ్గురు లక్ష్ముల దగ్గర 000 గ్రాముల బంగారం. జీరోని ఇండియన్స్ కనిపెట్టారు కదా, అందుకే. ధరణి తెలివి వాడింది. ఇదే తెలివితో నేను కూడా ఒక తెలివైన సీన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఖుషి సినిమాలోని ఎపిక్ సీన్ నడుము సీన్ ని ఒకవేళ సీరియల్ వాళ్ళు చేస్తుంటే ఎలా చేస్తారో చూద్దాం. నడుము నాకు అనిపిస్తుందిలే. సో తెలుసు కదా, భూమికి ఆల్రెడీ కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. హీరో గారు కొంతసేపు అయినాక బుక్ పట్టుకొని ఎంట్రీ ఇస్తారు. డైరెక్టర్ గారు మీరు ఫ్రేమ్ పెట్టండి. ఆయన డైరెక్టర్. రెడీ. నడుం చూడు, నువ్వు వేరేమో చూస్తున్నావు. వేరే ఏది చూడకండి పవన్ సార్. సిగ్గు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు? బుక్ చదువు. బుక్ ఎవరైనా రివర్స్ పట్టుకొని చదువుతారా? ఓ రివర్స్ లో ఉందా? అంటే నువ్వు ఇప్పటి వరకు ఏం చేసావు? నువ్వు చూసావు. ఏం చూసానయ్యా చెప్పు. అదే పొద్దునే వేసిన దోశను చూసిందంట. రెడీ సార్, రెడీ. ఇప్పుడు రెడీ సార్. నువ్వు చూసావు. నేనేం చూసాను? ఏం చూసావు నీకు తెలీదా? నేను ఎపిసోడ్ గోల్డ్ రష్ గోల్డ్ రష్ చూసి నేనెందుకు అడుగుతాను? శ్రీముఖి అడుగుతుంది. శ్రీముఖి ఎవరి మధ్యలో? గోల్డ్ రష్ యాంకర్. ఆవిడ చూపించింది నడుము. అది నాకు తెలీదు. పవన్ కళ్యాణ్ సార్ ఒక్కటి మనలో మనం మాట్లాడుకుందాం. అక్కడ ఏం కనిపిస్తుందని మీరు చూసారు సార్ నడుము? నేను హట్ అయ్యాను. ఎందుకు? నేను కట్ చెప్పకముందు ఆపేశారు. నాతో పని లేదా మీకు? గోక్క నీకే దిక్కులేదరా అంటే ఇవి ఏమేమో అడుగుతున్నది. పో. మిమ్మల్ని భరిస్తున్న డైరెక్టర్ గారికి నేను చేస్తున్నాను ఒక సలాం. థ్యాంక్ యూ. శ్రీముఖికి కూడా సలాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వెళ్ళిపోండి. సో ఎనీవేస్ రౌండ్ నెంబర్ 2 చాలా సింపుల్. 10 పిక్చర్లు 30 సెకండ్లు 3 గ్రాముల బంగారం. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. రౌండ్ నెంబర్ 2. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలని అనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే, బట్ రౌండ్ స్టార్ట్
స్టార్ట్ చేసే కంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు బాగా తెలివి వాడి ఆన్సర్ చెప్పండి. ముందు చూపు లేని వాళ్ళు ఎవరు? శ్రీముఖి మాటలు నమ్మేవారు. శ్రీముఖి మాటలనే నమ్మేవారు. ఆగస్టు 15 రోజు స్వాతంత్ర దినోత్సవం తెలిసి కూడా మందు స్టాకు పెట్టుకోని వాడు. మందు ఇంత బాగా తెలుసు నీకు ఆ రోజు మందు స్టాక్ ఉండదు అంటే. ఇంట్లో డాడీ తాగుతారు, సో అవి ఎప్పుడైనా ఆగస్టు 15 రోజు దొరకలేదు ఇంకా అబ్బాయి. ఈ రోజుల్లో డాడీ గురించి ఆలోచించే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? డాడీ పేరు పెట్టుకొని రితికాని చూస్తే అట్లా అనిపిస్తలేదు. నువ్వు చెప్పు ధరణి. చెప్పాను కదా నీ మాటలు నమ్మేవారే. నా మాటలు నమ్మేవారు. నేనేం చెప్పాను, మా డైరెక్టర్ ఏం చెప్పమంటే అది చేస్తానే. నువ్వు చెప్పు సౌజన్య, ముందు చూపు లేని వాళ్ళు ఎవరు? శ్రీముఖి. మీరిద్దరు ఆ సీడీ దగ్గరనే స్ట్రక్ అయి ఉన్నారు కాబట్టి మనమే వెళ్ళిపోదాం ముందుకి. సో ఈ పిక్చర్స్ ఆర్ రెడీ. సౌజన్య పిక్చర్స్ ప్లీజ్. పాస్. ఇంజెక్షన్ సిరంజ్ ఆది. రైట్. సోనియా గాంధీ. రైట్. ఇదేంటి కళ్ళే కనిపించట్లేదు నాకు. ఇది హరీష్ శంకర్ రా. ఏదో ఉంటది హరీష్. జయసుధా గారు. రైట్. ఎన్ని చెప్పాను నేను? సో టోటల్ గా 4 మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ చెప్పావు కాబట్టి నీకు 1 గ్రామ్ బంగారం. పర్లేదు. ఒకటి, ఈ 2 మార్క్స్. సో అట్లీస్ట్ ధరణి పిక్చర్స్ అయితే గుర్తుపట్టి ఆన్సర్ చేసేయగలవు అనే కెపాసిటీ అనే నమ్మకం నాకైతే నీ మీద ఉంది. సో చూసేద్దామా పిక్చర్స్ ఏంటో? సో పిక్చర్స్ ప్లీజ్. గులాబీ. రైట్. రోజ్. అయ్యో యమున గారు. రైట్. వేవ్. కర్బే. సత్యరాజ్ గారు. రైట్. అయ్యో సింగర్ నాకు తెలుసు. రిమోట్. రైట్. సునీల్ గారు. రైట్. వినయా ప్రసాద్ గారు. రైట్. టైమ్ అప్. సో 6 రైట్ చెప్పావు, 4 రాంగ్ చెప్పావు. బట్ అంతకన్నా ముందు ఒక పవర్ఫుల్ డైలాగ్ ఏదైనా చెప్తే వినాలని ఉంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఇదే డైలాగ్ ని నువ్వు 2 చెంపలు పట్టుకొని ఇలా పట్టుకొని చెప్తే బాగుంటది కదా, ఒకసారి చెప్పు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహ లాంటి వాడిని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, మిగతాదంతా సేమ్ టు సేమ్. మేకప్ పోయింది. కమాన్, ఒక పెయింట్ డబ్బా తీసుకురండి మేడంకి. సో 2 గ్రాముల బంగారం నీకు, 1 గ్రామ్ మాకు. ఎస్. 1, 2. ఓకే రితిక, ఆర్ యు రెడీ? 3 గ్రాముల బంగారం నువ్వే గెలిచేసుకోవాలి, ఓకేనా? సో నీ పిక్చర్స్ రెడీగా ఉన్నాయి. పిక్చర్స్ ప్లీజ్. ప్రదీప్. రైట్. రజిత గారు. రైట్. రిక్షా. రైట్. శ్రీహరి గారు. రైట్. ఈ రోజే తెలిసింది. మిరపకాయ. రైట్. గౌతమ్. ఆర్తి అగర్వాల్. రైట్. పూరి జగన్నాథ్. రైట్. సో 3 రాంగ్, 7 కరెక్ట్ కాబట్టి నీకు కూడా 2 గ్రాముల బంగారం. కమాన్. 1, 2. థ్యాంక్ యూ. రీతిలా డౌన్లోడ్ చేస్తా నిన్నే గుండెల్లో, టక్కున ఇన్స్టాల్ నన్నే చేస్తే పోలాను కూడా. ఓకే ఫైన్. సో ఇంతటితో అయిపోయింది. ఇందాకే మీ యాక్టింగ్ స్కిల్స్ ని నేను చూసేసాను. ఈసారి పద్ధతిగా మీరు ఒకటి చేస్తానంటే ఒక టాపిక్ చెప్తాను. అబ్బాయిని ఆకట్టుకోవడం ఎలా? హౌ టు గ్రాబ్ అబ్బాయిలు. శారీ కట్టుకో. అలాగే ఇలా పద్ధతిగా చీర కట్టుకోవాలి. ఓకే, సో బస్ స్టాప్ లో ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. మీరు 3 అమ్మాయిలు ఏం చేసి అబ్బాయిని ఆకట్టుకుంటారో చూడాలి. మీద పడిపోవద్దు, పెద్దింటి కుటుంబం నుంచి వచ్చాం. సరే అండి, యాక్షన్.
నిన్న సాయంత్రం నన్ను మా ఫ్రెండ్ పబ్కి వెళ్దామనింది. మా ఇంట్లో అసలు నేను అలా చెయ్యను కదా. ఇదిగో మమ్మీ నాకు పెద్ద పెద్ద హారాలు చేస్తానంటే వద్దు మమ్మీ, డబ్బులు ఎందుకు ఖర్చు చేయడం, చిన్న చిన్నవి చాలని. అయ్యో ఇదన్నీ ఇప్పుడు బస్ స్టాప్ లో చెప్పాల్సిన అవసరం ఉందా? పద్ధతిగా ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఇలా మాట్లాడుకుంటారా? టాయిలెట్ లో చెప్పుకుంటామని ఇదన్నీ రూమ్ లో చెప్పుకోవాలి, ఇలా వచ్చి అందరి ముందు కాదు. అందరికి తెలియాలిగా. టైం ఎంత అవుతుంది? టైం 6:30. మీరు ఏదో మాట్లాడాడుగా పడిద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఉప్పల్ వెళ్ళే బస్సు వెళ్ళిపోయిందా అండి? వెళ్ళిపోయిందండి. ఎంతసేపు అయింది? అదేంటండి వాళ్ళ బస్సు స్ట్రైక్ అన్నారు. మా నాన్నగారు క్యాబ్ కి వెళ్ళమని చెప్పారు, డబ్బులు ఇచ్చారు. అదే బస్సు ట్రైన్ ఎక్కి వెళ్ళిందండి. మీరు ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు? నేను నా ఫ్రెండ్ వస్తున్నాడు బయట. గర్ల్ ఫ్రెండ్ అండి? ఫ్రెండ్స్ అండి. అబ్బాయి వస్తున్నాడు, ఫ్లైట్ లో నుంచి దిగుతున్నాడు, కరెక్ట్ గా ఇక్కడ బస్ స్టాప్ లో ల్యాండ్ అవుతానన్నాడు, అందుకే వెయిట్ చేస్తాను. అవునండి, మీరు బాగా రిచ్ అండి. సారీ, ఏం లేదు. చాలా పద్ధతిగా ఉంటాను. ఒక అందమైన అబ్బాయి కనిపిస్తే చాలు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదే అబ్బాయి గురించి. ఇంతకీ నా పేరు అడగలేదు. పేరేంటండి? పద్ధతి పద్మారావు. చాలా బాగుంది, మీలాగే పద్ధతిగా ఉంది. కానీ మీరిద్దరు పద్ధతిగా ఉండండి. ఉన్నాం కదే. చూడు ఎంత పద్ధతిగా పద్ధతిగా ఉన్నాం dress కాబట్టి వేసుకున్నాము. చీరలు వేసుకుని వచ్చాం బస్ Excuse me? మీ పేరేంటండి? దాని పేరు అడిగితే తంత. అడిగితే అంతానా? పేరు అదండి. ఓ చాలా బాగుంది పేరు. బాగుందా? అడిగితే తంత గారు చెప్పండి. అదే టాబ్లెట్ వాడుతున్నారా? జెటాక్సింగ్ 2456. ఎందుకండి? అదే కొంచెం తగ్గుతుందేమో అని. ఏం తగ్గాలండి? అదే అది నాకు మీరు ఎంత బాగా నచ్చేసారండి. అమ్మో, అసలే మా నాన్నగారు పద్ధతిగా ఉండమన్నారు బస్ స్టాప్ లో. నాకు మాత్రం అప్పటి నుంచి సైలెంట్ గా ఓరు చూపుతో చూస్తున్నా. ఈ అమ్మాయి బాగా నచ్చేసింది. మా నాన్నగారు బేసిక్ గా నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో పద్ధతితో పెంచి పద్ధతి పద్మారావు అని పేరు పెట్టారు. సో ఇప్పటివరకు ఇంకో ఆడదాన్ని చూసింది లేదు నేను. కానీ మొదటిసారి మిమ్మల్ని చూడంగానే నేను నాది పాడేసుకున్నాను. గుండె ఎక్కడ? క్లారిటీ. అదే. సో మీరు ఒక్కసారి ఊ అంటే ఊహు అని మీ ముగ్గురిని పెళ్లి చేసుకోవడానికి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. నాకు మెయిన్ అకౌంట్ ఆవిడే కావాలి. మీరు ఆ అకౌంట్ ATM వాడి విరిగిపోయింది. ఇద్దరికి ఒకరే కావాలా? నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా, వెళ్ళిపోండి. మరి ఇంకెవరినైనా వెతుక్కోండి. ఐ లవ్ యూ. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా తొణక్క వెనక్క వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చెయ్యరా చెయ్యరా నడుము కంట ఊప దారుణంగా దారులాగా ఎక్కెత్తున్నదే అయినా నచ్చేసిందే. ఏం ఊపారే. అయినా నచ్చేసిందే. సో రౌండ్ నెంబర్ 3 తెలుసుగా, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. వినపడలా? వినబడలే. సో రౌండ్ నెంబర్ 3 ముందుగా సౌజన్య ఆడుతుంది అండ్ ధరణి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ధరణి ప్లీజ్ కమ్ టు యువర్ పొజిషన్. సెకండ్స్ లో నువ్వు ఎంత బాగా హెల్ప్ చేయగలుగుతావో చూద్దాం. సో ఇస్తున్న వర్డ్ ఏంటంటే గుండె జారిపోతుంది. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుండె జారిపోతుంది. నువ్వు ఏవి మొహమే గుండె జారిపోతుంది. ఏచి గుండె జారిపోతుంది. గోల్ రషా. అవును, శ్రీముఖియా. గుండె జారిపోతుంది. గుండె జారిపోతుంది. జారిపోతుంది. గుండె జారిపోతుంది. అంతేనా? అంతే. గుండె జారిపోతుంది. హృదయ కాలేయం అది. అంతే.
హృదయ కాలయం హృదయ కాలయం ఒకసారి చెప్తే అర్థం కదా హృదయ కాలయం ఒక్కసారి చెప్తే అర్థం అవుతుంది. అది ఒకటి అర్థమైంది అమ్మాయి, అర్థం కావట్లేదు. చెప్పు. అంతే, నీ బుర్ర ఇక్కడే ఉంది. హృదయ కాలయం. నువ్వు నేనే హృదయ కాలయం. నువ్వు నువ్వు నేను నీ తిట్లు బాగా అర్థమవుతుంది. పందిదానా మందు తాగేవా? పందిదానా టైప్ ఆఫ్. యాక్చువల్లీ ఇచ్చిన ఫస్ట్ వర్డ్ ఏంటి నువ్వు చెప్పావా లేదా? ధరణి చెప్తుంది. ధరణి మేము ఇచ్చిన ఫస్ట్ వర్డ్ ఏంటి? గుండె జారిపోతుంది. గుండె జారిపోతుందా? నేనేమన్నానా? గుండె ఆగిపోతుంది అని అన్నావు కాబట్టి సో నీకు 2 గ్రాముల బంగారం నీకే ఇస్తాం తల్లి. గుండె జారిపోతుంది. మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టుకో. సో నేను ఇస్తున్న సెకండ్ వర్డ్, పిచ్చి కుక్కకి ఒక మనసుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిచ్చి కుక్కకి ఒక మనసుంది. మెల్లగా చెప్పు. పిచ్చి కుక్కకి ఒక మనసుంది. పిచ్చెక్కినట్ట. నీకే. పిచ్చి కుక్కకి ఒక మనసుంది. ఇప్పుడు కొట్టానే. పిచ్చి కుక్కకి. పిచ్చి పుట్టి. ముట్టి. పిచ్చి కుక్కకి ఒక మనసుంది. బీగాలో ఫిజిక్స్ ఉంటుంది, పిచ్చి కుక్కకి మనసు ఉంటుంది. పిచ్చి కుక్కకి ఒక మనసుంది. పిచ్చి కుక్కకి. పిచ్చి కొట్టి. కుక్కకి. పిచ్చి పోయింది. నీకు వచ్చింది. పిచ్చి కుక్కకి ఒక మనసుంది. పిచ్చి కుక్కకి ఒక మనసుంది. ధరణికి పిచ్చి వచ్చింది. అవును, నాకు వచ్చింది ఇప్పుడు. పిచ్చి కుక్కకి ఒక మనసుంది. ఇప్పుడు పిచ్చి కుక్కకి ఒక మనసు. నాకు టైం పిచ్చి అయింది. కుదురుతుంది. టైం సౌజన్యం చూడంగానే నీకు ఏమని తిట్టాలనిపిస్తుంది? పిచ్చి కుక్కకి బుర్ర లేదు. బుర్ర లేదు. అలా చెప్పే బదులు నాకు బుర్ర లేదు అని ఉంటే చెప్పేదానిగా. నీకు. అక్కడ అది కూడా కాదు. యాక్చువల్ వర్డ్ ఏంటి? పిచ్చి కుక్కకి ఒక మనసుంది. ఓహో, నీకుందా? అది లేదులే కానీ సరే అయితే ఓకే. అది చాలా పెద్దగా ఉంది. అదే కన్నడ లాంగ్వేజ్ చెప్పినట్టు చెప్తుంది. పిచ్చి కుక్కకి ఒక మనసుంది నువ్వు చెప్పలేకపోయావు కాబట్టి నీకు 4 గ్రాముల బంగారం నుంచి 2 మాత్రమే నీకు. 2 మా డ్రాప్ బాక్స్ లకి. థ్యాంక్ యూ సో మచ్ ధరణి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ధరణి స్టన్. బట్ ధరణి నువ్వు వచ్చి ఆడాలని అంటే రితిక నీకు హెల్ప్ చేయాలి కాబట్టి రితిక నువ్వు ఇటు వచ్చేసేయి. ధరణి పాప వినిపిస్తుందా? నేను మాట్లాడేది వినిపిస్తుందా? పట్టుకోవాలా? రా పట్టుకోదా. ఎక్కడ పట్టుకుంటూ పట్టుకోదా. చెయ్యి నొప్పా? చెయ్యి నొప్పి వస్తుంది. అమ్మయ్య వినిపిస్తలేదు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను నీకు ఇస్తున్న వర్డ్ ఏంటంటే నీ ముఖం మీద కాకిరెట్ట. అది చెప్పాలి. కమాన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీ ముఖం మీద కాకిరెట్ట. నా బుర్ర కాదే. నీకు బుర్ర లేదా? నీ మొహం మీద కాకిరెట్ట. నీ మొహం మీద కాకిరెట్ట. నీకు నీ మొహం మీద వేయించలేదు. నీ మొహం మీద కాకిరెట్ట. నీ మొహం మీద కాకిరెట్ట. కళ్ళి ఉందా? కాకిరెట్ట. నీ మొహం మీద కాకిరెట్ట. కాకిరెట్ట. కాలికుందా? కాకి. కాకి. కాటిక. నా బాగుంది. కాటిక కళ్ళు. నీ మొహం మీద కాకిరెట్ట. నీ మొహం మీద కళ్ళుందా? నా నెత్తి మీద ఉన్నాయి. కాకిరెట్ట. కాకి. ఓకే ఓకే, స్టాప్ ఇట్ నౌ. ధరణి టేక్ యువర్ హెడ్ ఫోన్స్ ఆఫ్. నేను రితికాకి ఒక వర్డ్ చెప్తే ఆమె మనసులో ఉన్న ఫీలింగ్స్ నీకు చెప్తుంది. అయ్యో, నేను చెప్పిన పదవి ఏంటి? ఆమె ఏమంటుంది అసలు? ఏంటి నాకు ఏమన్నావు? ఆవిడ ఇచ్చింది నేను చెప్పాను. కాదు, నువ్వు అది చెప్పలేదంటుంది కదా. అదే చెప్పాను నేను. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏమన్నావు? తాను ఏమి ఇచ్చింది అదే చెప్పాను. మా తల్లి కాదంటుంది కదా. నాకేమో ఎందుకు ఏదేదో చెప్పావు? ఎందుకు? సగం పోయింది. అదే సగం పోయింది నీ వల్లే కదా. నా వల్ల ఎందుకు అవుతుంది? చాటికంటావు, నా బంద్ అంటావు, నా తినమంటావు. బట్ ఐ రియలీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. వద్దు, అగ్గి గీసేసా ఇంకా పెట్రోల్ మళ్ళీ పోయావు మీద. కాదు, నిజం చెప్పు. అమ్మా, ఎందుకు అలా నీ చేసావు? మొహం మీద వరకు చెప్పావుగా. కాకి అంటే నువ్వు చెప్పలేదు. కాటిక అంటే నేనేం చేయను. కాకి అన్నా. నిజంగా అదే శ్రీముఖి అయితే ఏమయ్యే తెలుసా? ఇప్పటి దూకేసావు ఎక్కడన్నా. నేను దూకనులే. చెప్పు. ఏం చెప్పింది? దూకు తెలుసా? అసలు ఏమని తెలుసా? నీ ముఖం మీద కాకి రెట్టనింది. నువ్వెందుకు అంటున్నావు? దాని మీద పంది రెట్టు ఉంటది, ఇంకేదన్నా ఉంటది. కాకి మాత్రమే చెప్తే నువ్వేంటి?
దా. నువ్వు వద్దుదా, ఓన్లీ కాకిరెట్టే అంటే. సో సెకండ్ దాన్ని చెప్తావో లేదో చూద్దామని అంటే హెడ్ ఫోన్స్ పెట్టుకో. నీకు ఇస్తున్న సెకండ్ వర్డ్ బద్దం భాస్కర్ రావు. బద్దం భాస్కర్ రావు. పంది కాదే, పందిదానా. బద్దం. పద్యం. బద్దం. పా కాదు, బా. బద్దం. మంత్యం. తాగి సాగు. బద్దం. మంతం. మందం కాదే నీ అందం. మానా. బా. పా. బద్దం. పంద్యం. అదే అదే పంది. బద్దం. పత్యం. పా కరెక్టా? కాదు. కూర్చో. బా. మా. బా. పా. బద్దం. పంత్యం. అది కరెక్ట్. బాగా నొప్పించుకొని మళ్ళీ వెంటనే అంటావు. రెండు కూడా ధరణి పాప చెప్పలేకపోయింది కాబట్టి ఆ 4 గ్రాముల బంగారం మేము తీసేసుకుంటున్నాం. రితిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్. ఓకే, నౌ ఫైనల్లీ రితిక పాప ఆడుతుంది కాబట్టి సౌజన్య కమ్ ఆన్. ఎస్. ఓకే, నేను నీకు ఇస్తున్న వర్డ్ ఆరేసుకోబోయి పారేసుకున్నాను అంతే. ఓకేనా? సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆరేసుకోబోయి. రే రే. ఆరేసుకో. సుకో. అరటియా. ఆరేసుకో. అరటి తొక్క. నీ బొందే. ఆరేసుకో. ముగ్గురు నీ బొందే అని అంటున్నారు. చాలా ఆరేసుకోబోయి. అరటి తోప. అరటి తోట. తోట. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. అరటి. ఆరేసుకోబోయి పారేసుకున్నానే. ఆరేసుకోబోయి పారేసుకున్నా. అరటికోపోయి పారేసుకున్నావా? నేనే చెప్పిన. ఆరేసుకోబోయి పారేసుకున్నావు అని అన్నావాను. అదే నా నీ ఫైనల్ ఆన్సర్. సూపర్, కంగ్రాచులేషన్స్. ఆరేసుకోబోయి పారేసుకున్నావు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు నీకు సెకండ్ వర్డ్ ఇచ్చేస్తున్నాను. హెడ్ ఫోన్స్ పెట్టేసుకో. అండ్ నేను నీకు ఇస్తున్న వర్డ్ ప్రేమతో పీచు మిఠాయి. ఏ టైం సెట్ నౌ. ప్రేమతో. ప్రేమతో. పీచు మిఠాయి. మళ్ళీ ప్రేమతో. పీచు మిఠాయి. పెళ్లి చూపులా. నాకే. ప్రేమతో. ప్రేమతో పీచు మిఠాయి. పిచ్చివాడయ్యాడు. మెల్లగా చెప్పవే రెండోది. నువ్వు మెల్లగా. పీచు మిఠాయి. కరెక్టే. నేను ప్రేమిస్తే పిచ్చుడు. చెప్పవా? పీ. ప్రీ. చు. ప్రీ. పీచు మిఠాయి. ప్రేమతో. పీచు. పిలుచా. పీచు. పీచు. పిలుపు. పీచు. పిలుచు. పిలిచా. చు. 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 టైం అప్. అడుగు అసలు ఏంటది? ప్రేమతో. పీచు మిఠాయి. పీ చూ అంటే పీ చూ 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 అంటే 10 అక్షరాలు ఉన్నాయి అనుకున్నాను అక్కడ నేను. ఇంకా చూ అని లూప్ లో అన్నావు కాబట్టి 10 అక్షరాలు ఉన్నాయని అనుకున్నది. ఎందుకు అట్లా మిస్గైడ్ చేసి మరి బంగారం వచ్చేది. ఇప్పుడు ప్రస్తుతానికి రౌండ్ నెంబర్ 3 అయిపోయింది. కానీ రౌండ్ నెంబర్ 3 తర్వాత మీకు ఇంకొక అద్భుతమైన ఛాన్స్. 1 గ్రామ్ బంగారం ఉంది, అది కూడా ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారిది. ఒక చిన్న ఫనీ టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ని కనుక ఎవరైతే ది బెస్ట్ గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ బంగారం. ఓకే, సో మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే డబ్బింగ్ చేసే ఒక అద్భుతమైన ఛాన్స్ ఇస్తాను. మేము ఎల్ఈడి స్క్రీన్ లో ఒక సీన్ ని ప్లే చేస్తుంటాము. ఆ సీన్ కి ఎవరైతే ది బెస్ట్ గా యాప్ట్ గా చాలా దగ్గరగా డబ్ చేయగలుగుతారో, ఇంప్రెస్ చేయగలుగుతారో వాళ్ళకే ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి తరపు నుంచి 1 గ్రామ్ బంగారం. ఓకే, సో డబ్ చేయడానికి మా సౌజన్య రెడీగా ఉంది. సో సీన్ ప్లీజ్. ఏంటి ఏమైంది అక్క? ప్లీజ్ నువ్వే ఎలాగన్నా హెల్ప్ చేయాలి అక్క. ప్లీజ్ హెల్ప్ చేయవా? ఫస్ట్ ఏమైందో చెప్పవే. అది బావని నేను లవ్ చేస్తున్నాను. సీన్ మార్చేసింది. బావని లవ్ చేస్తున్నాను. నీకు అసలు బుద్ధి ఉందంటే అక్క ముగ్గురిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారని నీకు బుద్ధి ఉందా? నీకు వెళ్ళవే నువ్వు అసలు. అక్క ప్లీజ్ వెళ్ళమని చెప్పానా? వెళ్ళు. ఎందుకు? అటు చూడు, వెళ్ళమని చెప్పానా? వెళ్ళు. మొత్తం సీన్నే మార్చేసింది.
నెక్స్ట్ మా ధరణి పాప ఎలా అదరగొడుతుందో తెలియాలనంటే ముందుగా ధరణి నీ సీన్ చూసేద్దాం. సీన్ ప్లీజ్. ఆవకాయ పప్పు కలుపుకొని భోజనం చేశాను. డ్రెస్ తీసేసి నైటీ వేసుకున్నాను. నేను ఇంకేం చేశాను? అయినా నేను చేసిందని ఆయనకి ఎలా తెలుస్తుంది? హలో, హాయ్ హాయ్, ఏం చేస్తున్నారు? గది తీస్తున్నాను. అవునా, ఏ గది? నీళ్ళ గదే. అవి మీరేంటండి ఇలా డైరెక్ట్గా వచ్చేసారు? షర్ట్ తీస్తున్నారేంటండి? వద్దండి, మిమ్మల్ని చూస్తే ఏమో చేసేలా ఉన్నారండి. మీరు మావాడేనా? అంటే బ్రాహ్మిన్సేనా? జపానీస్. కలిపి వాన కురిపించేస్తా. మా బన్నీ ముద్దుగా బ్యాప్నీస్ అని చెప్పాడని అనుకుంటే నువ్వు దాన్ని ఇంకా ముద్దుగా వండర్ఫుల్ డబ్బింగ్. బట్ చాలా బాగా చెప్పావు. ఐ థింక్ యూ షుడ్ ట్రై డబ్బింగ్ ఫర్ షూర్. నీ సీన్ ఏంటో చూసేద్దాం రితికా. సీన్ ప్లీజ్. థమ్స్ అప్ సూపర్ ఉంటుంది కదా. నాకేది బుద్ధున్నాడు, ఎవడైనా 2 తీసుకొస్తాడా? నిన్న ఒకటి అడగనా? అమ్మాయిలు అబ్బాయిలు టచ్ చేస్తే ఏమనుకుంటారు, టచ్ చేయకపోతే ఏమనుకుంటారు? నాకు తెలీదు, కానీ ఇంజనీరింగ్ అక్క ఒకటి చెప్పింది. అబ్బాయిలు టచ్ చేయకపోతే మంచివాళ్ళు బుద్ధిమంతులు అనుకుంటారు. మంచివాడు బుద్ధిమంతుడు అనుకుంటారని. అయిపోయింది. ముందు ఎక్కడ టచ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు టచ్ చేస్తాడా? కొట్టేసింది లేదు. కన్నడ అమ్మాయి అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి డబ్బింగ్ చెప్పినప్పటికీ బపానీస్ అనే కొత్త వర్డ్ ని టర్మ్ చేసినందుకు ఆ ట్రిప్లెక్స్ డిజైన్ సూపర్ 1 గ్రామ్ బంగారం వెళ్ళిపోతుంది ధరణికి. ఓకే గర్ల్స్, సూపర్ టాలెంటెడ్ గర్ల్స్, సూపర్ ఎనర్జెటిక్ గర్ల్స్. సో రాజుగారి గది ఎవరు ఆడతారు, రౌండ్ నెంబర్ 4 ఎవరు ఆడతారు తెలియాలని అంటే ముందు స్కోర్స్ తెలుసుకోవాలి. సో ముందుగా ధరణి 3 రౌండ్లు పూర్తి అయిపోయిన తర్వాత నీ దగ్గర ఉన్నాయి 2 గ్రాముల బంగారం. అండ్ సౌజన్య నీ దగ్గర 3 రౌండ్లు అయిపోయిన తర్వాత 3 గ్రాముల బంగారం. అండ్ ఫైనలీ రితిక 1 గ్రామ్ ఎక్స్ట్రా వాళ్ళకంటే 4 గ్రాముల బంగారంతో నువ్వు ఉన్నావు కాబట్టి కంగ్రాచులేషన్స్. నువ్వే ఆడబోతున్నావు రాజుగారి గది. అండ్ దట్ టు ఫర్ 18 గ్రాములు. సో డ్రాప్ బాక్స్ లో 18 గ్రామ్స్ ని నేను రాజుగారి గది నెంబర్ 1, 2, 3 వెనక ఎక్కడో ఒక దగ్గర పెట్టేసి వస్తాను. నీకు 2 ఛాన్స్లు ఉంటాయి. ఒక ఛాన్స్ లో కనుక చెప్తే 18 గ్రాములని నీకు, రెండో ఛాన్స్ లో చెప్తే 9 గ్రాములు నీకు. ఇంకా దాని తర్వాత కూడా చెప్పకపోయావు అనుకో ఆ 18 గ్రాములు మా వీకెండ్ లక్ష్మిలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో బాగా ఆలోచించి డిసైడ్ చేసుకో. బట్ అంతకన్నా ముందు నేను వెళ్ళి ఆ డ్రాప్ బాక్స్ ని పెట్టేస్తాను. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4 రాజుగారి గది. లాక్కుంటే లక్ష్మి నీదే. ఓకే, సో నేను వెళ్ళిపోతున్నాను రితిక 18 గ్రాములతో. దాని తర్వాత నువ్వు ఆడేసి నీ లక్ ఎలా ఉందో చూసేసుకో. సో టాటా బాయ్. రితిక నేను వెళ్ళి ఆ డ్రాప్ బాక్స్ అండ్ అందులోని 18 గ్రాముల బంగారాన్ని ఒక గది వెనుక పెట్టేసి వచ్చాను. సో నీ లక్ని పరీక్షించుకునే టైం వచ్చేసింది. నువ్వు ఆలోచించు. బట్ అంతకన్నా ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనిషి కోతి నుంచి వచ్చాడు అని అంటారు కదా, అట్లాంటప్పుడు కోతి ఎందుకు కోతిలాగానే ఉండిపోయింది? సౌజన్య అని చెప్పు ఫస్ట్. అది ఆన్సర్ నా దగ్గర కంటే శ్రీముఖి దగ్గర బాగుంటుంది. క్వశ్చన్ అడిగిన వాళ్ళకి ఆన్సర్ అడగడం కరెక్ట్ కాదు సుమి. ఎలా అంటావా? సరే యూ అట్లీస్ట్ టెల్ మీ. కోతికి ఇంకేది ఆప్షన్ దొరకలేదు ఎలా మారిపోవాలి అని. కోతి ఇప్పుడు కోతి నుంచే మనిషి వస్తుంది కదా. అవును. అట్లాంటప్పుడు కోతులు ఎందుకు ఉన్నాయి? అవి కూడా మనుషులు అయిపోలుగా. చాలా మంది అయిపోతే పాపులేషన్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకే అలాగే ఉండిపోయింది. అందుకే కొంచెం కాంప్రమైజ్ అయిపోయి ఉండిపోతాయి. నువ్వు చెప్పు రితిక. కోతికే పుడుతుంది కదా, అంటే అందుకే కోతిలాగే ఉండిపోతుంది. కోతి మనిషి అయిపోయినప్పుడు మనిషికి మనిషి పుడతారు కదా. కానీ కోతులకు మనం పుట్టలేదు కదా, అయ్యింది అన్నారు, మనం చూడలేదు కదా.
నేను ధరణి ఆన్సర్ కే ఫిక్స్ అవుతాను. సూపర్ ఆన్సర్. అంటే మనుషుల పాపులేషన్ ఎక్కువైపోతుంది అని అన్నప్పుడు కోతులు కాంప్రమైజ్ అయిపోయి వద్దులే అని అనుకుంటారు. సరే కానీ రితిక ఒక మూవీ చేస్తున్నావు అందులో చాలా కష్టమైన సాంస్క్రిట్ డైలాగ్స్ కూడా చెప్తున్నావు, పద్యాలు చెప్తున్నావు అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. సో మాకోసం ఏదైనా అది లండన్ బాబులు మారుతి గారి మూవీ, దాంట్లో నేను సాంస్క్రిట్ పద్యాలు చెప్తాను, నాటకాలు వేశాను. నిత్య ధర్మావతార పునీతుడైన మాధవునియాన నా ధర్మ మార్గమాన ధర్మ విద్రోహిడి నీచుడి దానవుండు మరయుగాక దావానల మసకమట్లు. సూపర్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నాది. చాలా టఫ్ కదా వీటిని మెమరైజ్ చేసుకొని. అవును చాలా. ఇంకా ఇది ఫస్ట్ ది చిన్నది, ఇంకా మూవీ అవుతున్న కొద్ది ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి నాకు. వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. బట్ ప్రస్తుతానికి కూడా ఇంకో డబుల్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే 18 గ్రాముల బంగారం డోర్ నెంబర్ 1, 2, 3 వెనక ఎక్కడ పెట్టానో చెప్పే టైం వచ్చేసింది. ఆలోచించి టేక్ యూ టైమ్ అబౌట్ ఇట్. ఓకే, ఐ హోప్ ఇనఫ్ టైం దొరికేసింది నీకు. బాగా ఆలోచించి చెప్పు. ఎందుకంటే ఒక ఛాన్స్ లో కనుక నువ్వు చెప్తే 18 గ్రాములు, లేదా రెండో ఛాన్స్ తీసుకుంటే 9 గ్రాములు కట్ అయిపోతాయి. సో బాగా ఆలోచించి గది నెంబర్ 1, 2, 3 వెనక నేను ఎక్కడ పెట్టాను. యాక్చువల్గా అయితే నాది లక్కీ నెంబర్ 3, బట్ నాకెందుకో ఇక్కడ 6th సెన్స్ కొడుతుంది 1లో ఉంది అని. 1లో ఉందని. సో ఐ గో ఫర్ 1. నువ్వు ఫిక్స్ అవుతానంటే ఫిక్స్ అవ్వు, బట్ అందులో లేకపోతే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఎట్లాగో ఉంది కాబట్టి. డౌట్ 2లో ఉంది. అట్లీస్ట్ 18 గ్రామ్ వస్తే మాకు పార్టీ అయినా ఇవ్వచ్చు కదా. ఫస్ట్ ఆలోచించి చెప్పు. సౌజన్య నువ్వు చెప్పేది దేని వెనుకుంది అనుకుంటున్నావు? 2 వెనుకుందని సౌజన్య అనుకుంటుంది. కానీ ఎక్కడో 3rd లో కూడా ఉందనిపిస్తుంది. ప్లీజ్ ధరణి, ఆల్రెడీ 2 మీద అసలు హోప్సే లేవు. తను వచ్చి 2 అని కన్ఫ్యూజ్ చేస్తుంది. నేను కన్ఫ్యూజ్ చేయట్లేదే. చూడు, తర్వాత నువ్వు అనవసరంగా బాధపడతావు. నీ ఇష్టం. లేకపోతే నువ్వు బాధపడతావు. ధరణి చెప్పనిద్దామా ఒకసారి? ధరణి నేను చెప్పాలా? నేను చెప్పిందే ఫిక్స్ అవుతావా? చెప్పు. నేను చెప్పిందే ఫిక్స్ అవుతావు అంటే చెప్తా. ఎప్పుడు ఫస్ట్ లో ఉండాలి కదా అమ్మాయిలు. సో ఫస్ట్ వెళ్ళిపో. ఫస్ట్ ఇక 2 వర్డ్స్ వచ్చేసినాయి ఫస్ట్ కి. 2 వచ్చినాయి, ఎందుకు ఒకటి చెప్తున్నాను. షూరా? ఓకే, సో చాలా ఖచ్చితంగా గది నంబర్ 1 వెనకాల 18 గ్రాముల బంగారం ఉంది అని రితిక అనుకుంటుంది కాబట్టి ఇంకా మనం ఓపెన్ చేసేసేయాల్సిందే. సో లెట్స్ ఓపెన్ డోర్ నెంబర్ 1. Let's do Kumbudo. Instagram profile picture laga bhale mastundari andam mallatiga. కంగ్రాచులేషన్స్ రితిక. డోర్ నెంబర్ 1 వెనుక టోటల్ గా 18 గ్రాములు, నీ దగ్గర ఉన్న 4 గ్రాములు కలిపి 22 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తో ఈ రోజు వెళ్తున్నావు. కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు థ్రిల్ గా ఉంది, అప్పుడు టెన్షన్ గా ఉంది. సో ఓవరాల్ గా గోల్డ్ రష్ కి రావడం, అన్ని విచిత్రమైన రౌండ్స్ ఆడడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. రెగ్యులర్ గా లేకుండా చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. సూపర్. యూ షుడ్ డూ బెస్ట్ ఇన్ యువర్ కెరియర్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ Thank you యువర్ so ఫ్యూచర్. much. అండ్ సౌజన్య ఎలా అనిపించింది గోల్డ్ రష్ కి? చాలా చాలా బాగుంది. ముఖ్యంగా శ్రీముఖిని మళ్ళీ కలిసినందుకు హ్యాపీగా ఉంది నాకు. సో ఆడిన గేమ్ ఎలా? గేమ్స్ చాలా బాగున్నాయి. అన్ని బాగా ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ముఖ్యంగా పాటలు అసలు తెలియదు. అలాంటివి మేము కూడా ట్రై చేసాం అట్లీస్ట్. వెరీ గుడ్. బపానిస్ నాకు డబ్బింగ్ నేర్పించారు కదా, అందుకే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ముందు నేను డబ్బింగ్ ప్రొఫెషన్ గా తీసుకుంటావా? అలాగని యాక్టింగ్ ఎక్కువ ప్లీజ్ యాక్టింగ్ కూడా చేయి, బికాస్ వీ వాంట్ టు సీ యూ మోర్ ఆన్ ది స్క్రీన్ కాబట్టి. సో ఓవరాల్ గా ఈ రోజు ఎపిసోడ్ ఇలాగుంటే SMS రౌండ్ నెంబర్ 3 కి మాత్రం రైట్ ఆన్సర్ చెప్పిన లక్కీ విన్నర్ ఎవరో చూసేద్దాం. అండ్ ద విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్. అండ్ లాస్ట్ లో వెళ్ళిపోయే ముందు శ్రీముఖి నోట బంగారు మాట చాలా సింపుల్. రోజు గనక మనము మన లైఫ్ లో ఒక తులసి టీని హ్యాబిట్ చేసుకుంటే ఏజింగ్ తగ్గిపోయి ఓల్డ్ సెల్స్, డెడ్ సెల్స్ చచ్చిపోయి న్యూ సెల్స్ డెవలప్ అయ్యి మనం రోజు రోజుకి చాలా యంగ్ గా, చాలా ఫ్రెష్ గా కనిపిస్తాము. సో 1 తులసి డే a day will make you very young. Yes. So the
తెలుసు కదా, రేపు కూడా ఇదే జోస్తో, ఇదే హంగామాతో, ఇదే మస్తీతో మేము వచ్చేస్తాము. మీరు మాత్రం ఖచ్చితంగా చూస్తూనే ఉండండి కళామందిర్ గోల్డ్ రష్, నీళ్లు బంగారం కాను. పవర్డ్ బై విజయలక్ష్మి, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఇట్స్ టైమ్ టు